హలో అండి. ఈరోజు నేను సమురై నింజా మ్యూజియంకొచ్చాను. ఈ మ్యూజియం వచ్చేసి మనకు టోక్యో సిటీకి దగ్గరలో ఉన్న అసకుసా సిటీలో ఉంటుంది. ఈ మ్యూజియంలో అయితే సమురైస్ అలాగే నింజాస్ వాళ్ళు వాడిన ఆయుధాలు, అలాగే వాళ్ళు వాడిన దుస్తులు, వాళ్ళకి సంబంధించిన వస్తువులైతే ఉంటాయండి. ఈ సమురైస్ ఒకప్పటి రాజుల కింద వర్క్ చేసేవాళ్ళండి సైనికులుగా. ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు 'మగధీర' మూవీ ఉంది కదండీ! అందులో ఫ్లాష్ బ్యాక్‌లో రామ్ చరణ్ ఎట్లయితే ఒక సైనికుడుగా ఉంటారో, తరతరాల వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు అంతా సైనికులుగా ఉంటారో, సేమ్ ఈ సమురైస్ కూడా అంతేనండి. వాళ్ళ వంశపరంగా రాజుల కింద సైనికులుగా ఉండేవాళ్ళు. సమురైస్ రాజుల కింద సైనికులుగా మాత్రమే కాదండి, జపాన్ దేశాన్ని కొంతకాలం వరకు రూల్ కూడా చేశారు. జపాన్ ప్రజలు ఇప్పుడు ఇంత స్వేచ్ఛగా, సేఫ్టీగా ఉన్నారంటే, ఈ సమురైస్ పాత్ర గూడా చాలా ఉందండి. సమురై అవ్వాలంటే ఎవరు పడితే వాళ్ళు అయ్యేవాళ్ళు కాదంట అండి. వాళ్ళకి చిన్నప్పుడు 7 సంవత్సరాల వయసు నుంచే కఠినమైన శిక్షణ తీసుకోవాల్సి ఉంటుందంట. ఆ ట్రైనింగ్‌లో వాళ్ళు పాస్ అవుతేనే వాళ్ళు సమురైగా అవుతారంట. వాళ్ళకి ఉండవలసిన మెయిన్ లక్షణాలొచ్చేసి డిసిప్లిన్, రాయల్టీ అండ్ కరేజ్. ఈ సమురైస్‌కి మెయిన్ బలం వచ్చేసి వాళ్ళ దగ్గర ఉండే 2 ఆయుధాలండి. 2 ఖడ్గాలు. ఒకటి వచ్చేసి కటానా అనేది అతి పొడవైన కత్తి. ఇంకొకటి వకిజాషి అనేది చిన్న కత్తి. ఈ 2 చాలా ప్రపంచంలో చాలా షార్పెస్ట్ ఖడ్గాలంట. ఈ ఖడ్గాలతో ఒకే దెబ్బకి చెట్టునైనా నరికేయొచ్చంటండి. అంత షార్ప్ ఉంటాయి. మీకు కనిపిస్తున్నాయి కదండీ ఖడ్గాలు. ఇవన్నీ అప్పట్లో సమురైస్ వాడిన ఖడ్గాలు. ఈ సమురైస్‌లో జపాన్ వాళ్ళు మాత్రమే కాదండి. బయట వేరే వేరే దేశాల నుంచి సమురైస్‌గా జాయిన్ అయిన వాళ్ళు గూడా ఉన్నారు. ఈ మ్యూజియంలో సమురైస్‌తో పాటు ఇంకొకళ్ళు గూడా బ్లాక్ డ్రెస్ ఏసుకొని ఉన్నారు కదండీ! వాళ్ళు నింజాస్ అంటారు. ఈ నింజాస్ ఎవరంటే ఎవరైతే హై ర్యాంకింగ్ సమురైస్ ఉంటారో వాళ్ళ కింద గూఢచారిగా పనిచేసేవాళ్ళండి నింజాస్. గూఢచారి అంటే ఎగ్జాంపుల్ స్పైగా అనుకోవచ్చండి. రీసెంట్‌గా మనం చూసాం కదా 'ధురంధర్' మూవీలో స్పైలాగా అట్లనమాట. వీళ్ళు డే టైమ్ ఎవరికీ కనిపించరు. వీళ్ళు ఓన్లీ నైట్ టైమ్ మాత్రమే కనిపిస్తారు. వీళ్ళు డ్రెస్ గూడా ఎలా ఉంటుందంటే, కేవలం వీళ్ళ కళ్ళు మాత్రమే కనిపిస్తాయండి. మిగతా బాడీ అంతా బ్లాక్ డ్రెస్‌తో కవర్ చేస్తారు. వీళ్ళైతే ఎవరికీ ఎలాంటి హాని చేయరు. కేవలం సమాచారం రాబడటానికే ట్రై చేస్తారు. ఒకవేళ వీళ్ళ ప్రాణం మీదకి వస్తే తప్పితే వీళ్ళు అవతల వాళ్ళని చంపరసల. జపాన్ దేశానికి ఇంత సేవ చేసిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు కనుమరుగయ్యారు? అసల ఈ సమురైస్ ఎండ్ అవ్వటానికి మెయిన్ రీజన్ ఎవరు? ఈ నింజాస్ ఎండ్ అవ్వటానికి కూడా మెయిన్ రీజన్ ఎవరు? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీకు మన ఛానల్‌లోకి వెళ్ళండి. ఈ షార్ట్ వీడియోతో పాటు మీకు లాంగ్ వీడియో లింక్ కూడా ఇస్తాను. అది తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.